హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అప్కమింగ్ మొబైల్స్ గురించి రీసెంట్గా ఓ వీడియో అయితే చేశాను. అవే కాకుండా ఇంకా 3 కంపెనీలకు సంబంధించిన అదిరిపోయే ఫీచర్స్తో ఉన్న 3 మొబైల్స్ గురించి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఒక్కసారి వీడియో చూసే ముందు వీడియో నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్కమింగ్ మొబైల్స్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాం. ఇకపోతే త్వరలోనే లాంచ్ చేయబోతున్న ఆ 3 మొబైల్స్ ఏటో చూద్దాం. ఒకటి శాంసంగ్ గ్యాలక్సీ F55 5G. ఈ మొబైల్ని కొత్త ఫీచర్స్తో మీ ముందుకు తీసుకొస్తున్నారు. చాలామంది 5G మొబైల్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసం ఈ 5G మొబైల్ చాలా యూజ్ అవుతుంది అనుకుంటా. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే డిస్ప్లే 6.7 120Hz సూపర్ AMOLED ప్లస్ ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7 Gen 1 8GB ర్యామ్. కెమెరా చూస్తే 50 MP ట్రిపుల్ ఐస్ పనిచేస్తుంది విత్ LED ఫ్లాష్తో. బ్యాటరీ చూస్తే 5000 mAh 45 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. దీని యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 26,999గా నిర్ణయించడం జరిగింది. లాంచ్ డేట్ చూస్తే 27th May రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మొబైల్ చూస్తే వివో Y200 Pro. ఈ వివో మొబైల్స్ గురించి చెప్పుకోని అవసరం లేదు. సాధారణంగా చాలా వరకు పబ్లిక్ యూజ్ చేస్తూనే ఉంటారు. కాకపోతే వివోలో ఇంకా ఏమైనా న్యూ ఫీచర్స్ మొబైల్స్ రిలీజ్ చేశారా అని సెర్చ్ చేస్తారు. అలాంటి వారి కోసం ఈ వివో Y20 Pro యూజ్ కావచ్చు. ఈ మొబైల్ యొక్క స్పెసిఫిక్ ఫీచర్స్ గురించి చూద్దాం. డిస్ప్లే 6.78 120Hz AMOLED, ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 విత్ 8GB ర్యామ్. కెమెరా చూస్తే 64 MP డ్యూయల్ విత్ LED ఫ్లాష్తో పనిచేస్తుంది. బ్యాటరీ 5000 mAh 44 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. ఎక్స్పెక్టెడ్ ప్రైస్ 24,999గా నిర్ణయించడం జరిగింది. లాంచ్ డేట్ 21st May. ఇకపోతే లాస్ట్ వన్ Xiaomi 14 SE. ప్రజెంట్ ఈ Xiaomi మొబైల్స్లో రెడ్మీ, పోకో వంటి మొబైల్స్ కూడా Xiaomi బ్రాండ్లోకి వస్తాయి కాబట్టి మార్కెట్లో వీటికి కూడా మంచి డిమాండ్ ఉంది. మంచి ఫీచర్స్తో డిజైన్ చేస్తున్నారు. ఇప్పుడు Xiaomi 14 SE ఫీచర్స్ చూస్తే డిస్ప్లే 6.55 inches AMOLED, ప్రాసెసర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3, కెమెరా 50 MP ట్రిపుల్ ఐస్, బ్యాటరీ 4700 mAh 67 watts ఫాస్ట్ ఛార్జింగ్తో పనిచేస్తుంది. దీని యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఇంకా అనౌన్స్ చేయలేదు. రిలీజ్ రోజున అనౌన్స్ చేసే అవకాశం ఉంది. దీని యొక్క లాంచ్ డేట్ 1st June. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 3 మొబైల్స్ ఫీచర్స్ గురించి తెలుసుకున్నాం కదా. మరి లాంచ్ అయిన తర్వాత ఏ మొబైల్కి మార్కెట్లో డిమాండ్ ఉంటుందో వేచి చూడాలి. ఓకే, మరి నా ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.